హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ మన భారతదేశంలో ఉన్నటువంటి విప్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో రిఫార్మ్స్ని ఉద్దేశించి ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ అనమాట. సో మరి ఈ టాపిక్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసే కన్నా ముందు యాజ్ యూజువల్గా ఫస్ట్ హైలైట్స్ ఆఫ్ ద వీడియో, దాని తర్వాత సిలబస్ మ్యాపింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద వీడియో వచ్చేసి మనకి ప్రైవేట్ మెంబర్ బిల్ ఆన్ విప్ సిస్టమ్ రిఫార్మ్. ఓకే, రిఫార్మ్ అంటే ఇక్కడ సంస్కరణలు, ఏ వ్యవస్థలో సంస్కరణ తీసుకురావాలని చెప్పేసి బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, విప్ సిస్టంలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి. యాక్చువల్లీ విప్ సిస్టంలో మార్చాలి అంటే యాంటీ డిఫెక్షన్ మార్చాలి. యాంటీ డిఫెక్షన్ మార్చాలంటే షెడ్యూల్ 10లో మార్పులు తీసుకురావాలి. సో షెడ్యూల్ 10 అనేది 1985లో ఇంట్రడ్యూస్ చేశాము కదా, మరి షెడ్యూల్ 10ని మనం ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశామనేది మీకు ఐడియా ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ అంటే ఈ యొక్క దీని సందర్భం ఏంటి, అలానే యాంటీ డిఫెక్షన్ లా అని ఏ సందర్భంలో మనం యాంటీ డిఫెక్షన్ లా అనే వర్డ్ యూజ్ చేస్తుంటాం అంటే తెలుగులో మనకి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చెప్పేసి. దాని తర్వాత ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ యొక్క కీ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే బిల్లులో ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్ అండ్ బిల్లు తీసుకురావాల్సినటువంటి రేషనల్ ఏ విధంగా ఉంది, అండ్ ప్రజెంట్ విప్ సిస్టమ్ ఉన్నటువంటి క్రిటిసిజం ఏ విధంగా ఉంది, అండ్ వేరే కంట్రీస్ గ్లోబల్ లెవెల్లో ఈ విప్ సిస్టమ్ ఎలా ఆపరేట్ అవుతుంది, దాంతోపాటు ఈ యొక్క విప్ సిస్టమ్ ఎలా ఆరిజినేట్ అయింది, అండ్ ఈ వీడియోలో మీకు విప్లో ఉన్నటువంటి టైప్స్ కూడా నేను చెప్పబోతున్నాను. అంటే సింగిల్ లైన్ విప్ అంటే ఏంటి, 2 లైన్ విప్, అలానే 3 లైన్ విప్, ఇలా మనకి విప్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ కూడా మనం కవర్ చేస్తామన్నమాట. ఇది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి హైలైట్స్. ఓకే, సరే, ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి ఎస్పెషల్లీ మీకు ఇండియన్ పాలిటీతోని లింక్ అయినటువంటి టాపిక్. యూపీఎస్సీలో అయితే కనుక మీరు జనరల్ స్టడీస్ పేపర్ 2 అండ్ పిఎస్సిఆర్లో అయితే కనుక పేపర్ 1Bతో లింక్ చేయొచ్చు. ఓకే, రిమైనింగ్ మీరు వేరే వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మీకు పాలిటీలో ఏ టాపిక్ వస్తుందో దాంతో మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, సరే, ఇప్పుడు మనీష్ తివారీ గారు ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందులో చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి పార్టీ విప్ సిస్టంలో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పేసి. ఓకే, సో ఈ వీడియో ఈ టాపిక్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ప్రైవేట్ మెంబర్ బిల్. ఓకే, సో ప్రైవేట్ మెంబర్ బిల్, ప్రైవేట్ మెంబర్ బిల్. సరే, ప్రైవేట్ మెంబర్ బిల్ని ఎందులో మార్పు తీసుకురావాలంటున్నారు అంటే రిఫార్మ్స్ ఇన్ విప్ సిస్టమ్, రిఫార్మ్స్ ఇన్ విప్ సిస్టమ్. ఓకే, విప్ సిస్టంలో రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే బిల్ని మనం ఎప్పుడైనా సరే ఒక ఎంపీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అలానే ఓకే, సో బిల్ని ఒక మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, మినిస్టర్, దాంతోపాటు అదర్ దాన్ మినిస్టర్ వాళ్ళు రూలింగ్ పార్టీ ఎంపీ అయినా ఉండొచ్చు, లేదా అపోజిషన్ పార్టీ ఎంపీ అయినా కూడా అయి ఉండొచ్చు, అదర్ దాన్ మినిస్టర్. ఎప్పుడైనా బిల్ని సరే ఎప్పుడైనా అదర్ దాన్ మినిస్టర్ ఏదైనా బిల్ని అదర్ దాన్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. ఓకే, ప్రైవేట్ మెంబర్ బిల్ అదర్ దాన్ మినిస్టర్. అదే మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే పబ్లిక్ బిల్ అంటుంటాం అనమాట. ఓకే, సో ప్రైవేట్ మెంబర్ బిల్ విషయంలో మీకు ఆర్డినరీ బిల్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు ప్రైవేట్ మెంబర్ బిల్ లాగా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఎక్సెప్ట్ మనీ బిల్ తప్ప. ఓకే, మనీ బిల్ కానీ ఫినాన్షియల్ బిల్ కానీ, ఫినాన్షియల్ బిల్ టైప్ 1 ఇవి రెండు తప్ప మీరు ప్రైవేట్ మెంబర్ బిల్గా మిగతా బిల్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే అర్థమైంది కదా. మరి విప్ సిస్టంలో చేంజెస్ తీసుకురావాలి అంటున్నారు. అసలు ఇప్పుడు ఈ చేంజెస్ తీసుకురావాలి అంటే అసలు ప్రజెంట్ సిస్టమ్ ఎట్లుందో మీకు తెలియాలి. ఓకే, ప్రజెంట్ సిస్టమ్ ఎలా ఉందంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీకు 12 షెడ్యూల్స్ ఉన్నాయని తెలుసు కదా. ఇందులో 10th షెడ్యూల్ ఏం డీల్ చేస్తుందంటే డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్. డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపుల ప్రకారము ఈ యొక్క అనర్హత వేటు అన్నమాట. డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్. సరే, పార్టీ ఫిరాయింపుల ప్రకారం అనర్హత అన్నప్పుడు ఏ కండిషన్లో డిస్క్వాలిఫై చేయొచ్చు ఒక పర్సన్ని, ఇందులో చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో ఒక కండిషన్ ఏంటంటే నాట్ ఒబేయింగ్ ద విప్. నాట్ ఒబేయింగ్ ద విప్ అంటే పార్టీ జారీ చేసినటువంటి విప్ని
ఎవరైనా సరే సభ్యుడు ఫాలో అవ్వకపోయినట్టయితే కనుక అతన్ని కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు అంటున్నారు. ఓకే, దీన్ని మార్చాలి అంటున్నారు. ఓకే, సరే. అసలు 10th షెడ్యూల్ ప్రకారం ఏ కండిషన్లలో ఒక సభ్యుడు డిస్క్వాలిఫై అవ్వచ్చు, ఏ సందర్భాల్లో డిస్క్వాలిఫై అవ్వచ్చు అంటే నెంబర్ 1, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి విషయం తెలుసు. ఈ కండిషన్లో కండిషన్ నెంబర్ 1. రెండవ కండిషన్ ఏంటంటే ఒకవేళ ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఏదైనా పార్టీలో జాయిన్ అయినా సరే అప్పుడు కూడా షెడ్యూల్ 10 ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. లేదా ఈ యొక్క రాజ్యసభకు కానీ లేదా ఎమ్మెల్సీగా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఉంటారు కదా, అంటే నామినేటెడ్ సభ్యులు ఎవరైనా సరే నామినేట్ కాబట్ట తర్వాత వాళ్ళు ఏదైనా పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవ్వాలంటే 6 months లోపల జాయిన్ అవ్వాలి, అదర్వైజ్ వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, 4వది ఏంటంటే పార్టీ ఇష్యూ చేసినటువంటి విప్ని ఒకవేళ సభ్యుడు ఫాలో అవ్వనట్టయితే కనుక లేదా పార్టీకి వాలంటరీగా రాజీనామా చేసిన రిజైన్ చేసిన వీళ్ళందరూ కూడా 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, 10th షెడ్యూల్ డిస్క్వాలిఫికేషన్ గురించి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 102 క్లాస్ 2లో ఉంటుంది. యాక్చువల్లీ డిస్క్వాలిఫికేషన్ గురించి జనరల్గా ఆర్టికల్ 102లో ఉంటుంది. ఆర్టికల్ 102లో అగైన్ ఆర్టికల్ 102 క్లాస్ 1 క్లాస్ 2 రెండు ఉంటాయి. క్లాస్ 1లోనేమో ఒక సభ్యుడు తన యొక్క సిటిజన్షిప్ కోల్పోయినప్పుడు కానీ లేదా ఇన్సాల్వెన్సీ అంటే తీసుకున్న అప్పును కట్టలేనప్పుడు కానీ దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్స్, ఓకే, సో ఇట్లాంటి సందర్భాల్లో అనమాట. అండ్ అన్సౌండ్ మైండ్, అలానే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఆ కారణాల చేత డిస్క్వాలిఫై అవుతారు ఆర్టికల్ 102 క్లాస్ 1 ప్రకారం. అదే ఆర్టికల్ 102 క్లాస్ 2 ప్రకారం 10th షెడ్యూల్లో డిస్క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఈ యొక్క ఆర్టికల్ 102 క్లాస్ 2 డీల్ చేస్తుంది. సో ఇందులో వన్ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ ఇది నాట్ ఒబేయింగ్ ద విప్. ఇప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్ ఏం చెప్తున్నదంటే ఇలా విప్ ఒబే కానప్పుడు డిస్క్వాలిఫై చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇందులో మార్పులు చేయండి అంటున్నారు. మరి ఏం మార్పులు సజెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, ఏం చేంజెస్ సజెస్ట్ చేస్తున్నారంటే ఓకే, సో విప్, ఓకే, సో జనరల్గా మనకి ఓటింగ్ అనేది మీకు అర్థం కావాలి. ఓటింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఓకే, ఓటింగ్ విచ్ ఎఫెక్టింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వం యొక్క స్టెబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సర్వైవల్ని ఎఫెక్ట్ చేసేటటువంటి ఓటింగ్, అంటే గవర్నమెంట్ ఉండడం కానీ లేదా గవర్నమెంట్ పడిపోవడం కానీ అదొక ఓటింగ్. ఓకే, ఓటింగ్ ఓకే నాట్ రిలేటెడ్ టు స్టెబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ సర్వైవల్ని, స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ యొక్క స్టెబిలిటీని ఎఫెక్ట్ చేయనటువంటి ఓటింగ్, ఇలా 2 డివైడ్ చేయవచ్చు. ఓకే, గవర్నమెంట్ స్టెబిలిటీని ఓకే ఎఫెక్ట్ చేసేటటువంటి ఓటింగ్ అనేది ఎట్లాంటి ఓటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పైన ఉండేటటువంటి ఓటింగ్ కానీ లేదా మనకి మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పైన ఉండేటటువంటి ఓటింగ్ కానీ లేదా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పైన ఉండేటటువంటి ఓటింగ్ కానీ. ఎందుకంటే ఈ ఓటింగ్లో తేడా వచ్చిందనుకోండి గవర్నమెంటే రిజైన్ చేయాల్సి వస్తుంది. నేను చాలా సందర్భాల్లో వీటి గురించి నేను చెప్పాను. అండ్ ఫర్దర్ కూడా మనం మీకు పార్లమెంటరీ టర్మినాలజీ పార్ట్ 2 చేయమని అడిగారు కదా, డెఫినెట్లీ అందులో ఇట్లాంటివి చెప్పడం ట్రై చేస్తాను. దాంతోపాటు మనకి ఫినాన్షియల్ బిల్స్ పైన జరిగేటటువంటి ఓటింగ్ సందర్భంలో కానీ ఫినాన్షియల్ బిల్స్, అలానే మనకి గవర్నమెంట్ సంబంధించినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్. అఫ్కోర్స్ అడ్జర్న్మెంట్ మోషన్ అనేది గవర్నమెంట్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేసేది కాదు, కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి టూ మచ్ ఆఫ్ క్రిటిసిజం, అంటే గవర్నమెంట్కి ఇది నెగిటివ్ ఉండే. సో ఏవైతే కనుక గవర్నమెంట్ యొక్క స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తుందో, గవర్నమెంట్ యొక్క సర్వైవల్ ఎఫెక్ట్ చేస్తుందో ఈ విషయాలలో విప్ క్యాన్ బి ఇష్యూడ్. ఇందులో మీరు విప్ ఇష్యూ చేయండి, ఇబ్బంది లేదు అని మనీష్ తివారీ చెప్పినటువంటి బిల్ చెప్తుంది. బట్ ఏవైతే కనుక గవర్నమెంట్ సర్వైవల్కి సంబంధం లేని ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్ ఆన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్, ఓకే, ఏదైనా ప్రైవేట్ మెంబర్ బిల్ మీద ఓటింగ్, లేదా ఓటింగ్ ఆన్ ఆర్డినరీ బిల్స్, ఏవైనా సరే ఆర్డినరీ బిల్స్ విషయంలో సో ఏవైతే కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి ఉంటాయో దానిపైన ఓకే, దీనిపైన విప్ షుడ్ నాట్ బి
అప్లికేబుల్. వీటిపైన విప్ అనేది ఉండకూడదు అని ఈయన యొక్క బిల్ ప్రపోజల్ అనమాట. ఎందుకు వీటిపైన విప్ అనేది ఉండకూడదు? ఓకే, ఈ విషయాలపైన కూడా పార్టీ చెప్పినట్టే మెంబర్ ఓటేసాడు అనుకోండి, అసలు మెంబర్కి ఆలోచించేటటువంటి మనకి స్కోప్ ఎక్కడుంది? మెంబర్కి ఒక బిల్లు పైన డిస్కషన్ డెలిబరేషన్ చేసేటటువంటి స్కోప్ ఎక్కడుంది? దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ రోబోట్ లాగా అయిపోతున్నారు ఎంపీస్. ఓకే, పార్టీ ఏం చెప్తే అది చేయడం, అంతే తప్పించేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఆ బిల్లు ఉపయోగపడితే కనుక ఆ బిల్లు పైన ఓటేద్దామని, లేదా అది దానివల్ల హార్మ్ ఎక్కువగా నెగిటివ్ ఎక్కువ ఉందంటే దానిపైన రిజెక్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక ఇండివిజువల్ మెంబర్ తన యొక్క కాన్షియన్స్ ప్రకారము ఓటేసే పవర్ ఉందా? లేదు. కాబట్టి మనీష్ తివారీ ఏమంటున్నారంటే, సో గవర్నమెంట్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేసేటటువంటి బిల్ అంటే సందర్భాలలో మీరు విప్ ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఓకే, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డెమోక్రసీలో గవర్నమెంట్ స్టెబిలిటీ ఇంపార్టెంట్ కదా. ఎక్కడైతే గవర్నమెంట్ స్టెబిలిటీ ఎఫెక్ట్ అవ్వదో అట్లాంటి విషయాలలో మెంబర్స్కి ఫ్రీడమ్ ఇవ్వండి. అట్లాంటి విషయాలలో మీరు విప్ ఇష్యూ చేసి మెంబర్స్ని ఎక్కువగా ఓవర్గా కంట్రోల్ చేయకండి అని చెప్పేసి, ఇలా మెంబర్స్కి ఫ్రీడమ్ ఉందనుకోండి వాళ్ళు అటెండ్ కూడా అవుతారు పార్లమెంట్కి. ఎందుకంటే ఈ మధ్యలో పార్లమెంట్ అటెండెన్స్ తగ్గిపోయి కొన్ని సందర్భాలలో ఆ మినిమం స్ట్రెంత్ ఏదైతుందో కోరం 1/10 ఉంటుంది కదా, కోరం లేక కూడా కొన్ని సందర్భాల్లో మనకి హౌస్ అడ్జర్న్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇది ఈ బిల్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు? మీరు ఈ వ్యూతో అంగీకరిస్తారా, లేదా విప్ అన్ని సందర్భాల్లో ఉండాలి అంటారా, లేదా విప్ అనేది అన్ని సందర్భాల్లో అవసరం లేదు అసలు విప్పే తీసేయాలంటారా? ఎందుకంటే విప్ అనేది ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ లాగా ఉండాలన్నమాట. అంటే మెంబర్స్కి అటానమీ ఉండాలి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్టెబిలిటీని బ్యాలెన్స్ చేసేటట్టు ఉండాలి. అంతే తప్పించేసి గవర్నమెంట్ స్టెబిలిటీ అన్న పేరుతోని మెంబర్స్కి అసలే అటానమీ లేకుండా ఉండకూడదు. మెంబర్స్కి అటానమీ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ స్టెబిలిటీ లేకుండా ఉందనుకోండి, అగైన్ రిపీట్గా ఎలక్షన్స్ వస్తాయి. దానివల్ల మనకి ఒక ఎనార్కీ లాంటిది వస్తుంది. డెమోక్రసీలో ఎనార్కీ అనేది కరెక్ట్ కాదు కదా. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. సరే, సో మనీష్ తివారీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ లాని అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇతను థర్డ్ టైం మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఇదివరకు 2010లో అలానే 2021లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు 2025లో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. చూద్దాం దీని యొక్క బిల్ అనేది ఎక్కడి వరకు ప్రోగ్రెస్ అవుద్ది అని చెప్పేసి. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, అలానే యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి మనం డిస్కస్ చేసాం. యాంటీ డిఫెక్షన్ లా 1985లో రాజీవ్ గాంధీ గారి టైంలో దీన్ని ఒక యాక్ట్ లాగా చేయడం జరిగింది. సో 10th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేశారు. సో యొక్క ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే ఒకవేళ విప్ విన్నప్పుడు కానీ లేదా పార్టీకి వాలంటీర్గా రిజైన్ చేసిన దాంతోపాటు మిగతా సందర్భాలు కూడా మీకు చెప్పాను. ఆర్టికల్ 1 or 2 Clause 2 ప్రకారం ఇంకా ఏ సందర్భాలు ఉంటాయో వాటి ప్రకారం డిస్క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనికి ఉన్నటువంటి క్రిటిసిజం ఉంది. అలానే ఈ బిల్లులో ఏమంటున్నారు, గవర్నమెంట్ సర్వైవల్ని ఎఫెక్ట్ చేసే విషయాలలో పార్టీ విప్ ఇష్యూ చేయొచ్చు, వేరే కండిషన్లో విప్ చేయకూడదు అంటున్నారు. ఇన్ కేస్ ఒకవేళ మెంబర్ పైన విప్ ఇష్యూ చేసి దానిపైన మెంబర్ అప్పీల్ చేయాలనుకుంటే, అంటే తనను అన్యాయంగా డిస్క్వాలిఫై చేస్తున్నారు అనుకున్నప్పుడు మెంబర్ 15 days లోపల అప్పీల్ చేసుకోవాలి అండ్ ఆ అప్పీల్ని వితిన్ 60 days లోపల రిజాల్వ్ చేయాలంటున్నారు. ఓకే, ఇట్లాంటి టైం లైన్స్ అనేవి మన పార్లమెంట్లో ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం యాంటీ డిఫెక్షన్ చూస్తున్నాం. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకు సంవత్సరాల తరబడి ఆ పిటిషన్స్ అనేవి పెండింగ్లోనే ఉంటున్నాయి. దీనివల్ల డెమోక్రసీని ఎవరు కూడా రెస్పెక్ట్ చేయనట్టు అవుతుంది అండ్ పీపుల్ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్. ఓకే, సో బిల్ని తీసుకొచ్చినటువంటి ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్న రీజన్ ఆల్రెడీ మనం చెప్పాము. అంటే ఎంపీస్ ఒక రబ్బర్ స్టాంప్ లాగా కాకుండా వాళ్ళు కూడా ఆలోచించుకునేటటువంటి స్కోప్ ఇవ్వడం. ఎందుకంటే ప్రజెంట్ విప్ సిస్టమ్ అలా ఇస్తుందా? లేదు. ప్రజెంట్ విప్ సిస్టమ్ అనేది ఎంపీస్ని ఒక రబ్బర్ స్టాంప్ లాగా మారుస్తుంది, పార్టీకి ఎక్కువ అధికారాలు ఇస్తుంది, పార్టీ ఎట్లా చెప్తే వాటినే మాట్లాడమంటున్నారు. కాకపోతే ప్రజెంట్ విప్ సిస్టంలో ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, పార్టీ విప్ ఇష్యూ చేసినప్పటికి కూడా పార్టీ ఇంకో మాట కూడా చెప్పొచ్చు. ఏమని, మేము విప్ ఇష్యూ చేసినప్పటికీ కూడా మీరు మీ కాన్షియన్స్ను ఉపయోగించుకుని ఓటేయండి అని, అంటే మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని బట్టి ఓటేయండి అని చెప్పొచ్చు. అదొక ఎక్సెప్షన్. ఓకే, కాబట్టి అలా కొన్ని సందర్భాలలో పార్టీ చెప్తుంటాయి. ఎప్పుడైతే కనుక పార్టీ నిలబెట్టినటువంటి క్యాండిడేట్కి ఒక పార్టీ వాళ్ళు ఓటు వేయొద్దు అనుకున్నప్పుడు మీ ఇష్టం, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ఓటు వేయొచ్చు అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క నీలం సంజీవరెడ్డి గారు అండ్ వివి గిరి గారు ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ గారు మీ కాన్స్టిట్యున్సీని ఉపయోగించుకుని ఓటేయండి అన్నారు. అప్పుడు చాలామంది కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం సంజీవరెడ్డి గారు అయినప్పటికీ కూడా వివి గిరి గారు ఓటేశారు. మీరు అందుకోసం చూడండి, వివి గిరి గారు చాలా నారో మెజారిటీతో ప్రెసిడెంట్గా గెలిచారు. అంటే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు అలా చెప్తుంటారు, మీ అంతరాత్మ ప్రబోధ ప్రకారం ఓటేయండి అని చెప్పేసి. అండ్ విప్ అన్న కాన్సెప్ట్ని బ్రిటిష్ నుంచి తీసుకున్నాం మనం. ఎడ్మండ్ బర్గ్ దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేశారు, ఈ యొక్క విప్ అనేటువంటి కాన్సెప్ట్. విప్ జనరల్గా మనము ఇదొక
పనిష్ చేసేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి స్ట్రే డాగ్స్ అంటే మనకి అక్కడ హంటింగ్ డాగ్స్ ఉంటాయి కదా, యూకేలో కొన్ని కమ్యూనిటీలో హంటింగ్ డాగ్స్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక విప్ యూజ్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పండి కొరడా విప్ అనేది. ఓకే, అలా యూకే నుంచి స్టార్ట్ అయింది. దెన్ మనం కూడా దాన్ని బారో చేసుకోవడం జరిగింది. ఇండియాలో 1952 నుంచి ఆల్ ఇండియా విప్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. కోర్స్ విప్ అనేటటువంటి పదం దానిపైన ఎలాంటి చట్టం లేదు ఇప్పటివరకు మన ఇండియన్ పార్లమెంటరీలో. అలానే ఇది కాన్స్టిట్యూషన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది ఓన్లీ కన్వెన్షన్ అనమాట. కన్వెన్షన్ అంటే జస్ట్ ఇదొక సాంప్రదాయం మాత్రమే. అండ్ విప్స్ 3 టైప్స్ ఉంటాయి. 1 లైన్ విప్ అంటాం, 2 లైన్ విప్ అంటాం, 3 లైన్ విప్ అంటాం. అంటే 1 లైన్ విప్ అంటే సింపుల్. ఓకే, మెంబర్స్కి పార్టీ నోటీస్ ఇస్తుంది ఏమని, ఈరోజు ఓటింగ్ ఉంది అని చెప్పేసి. అంటే మీరు ఆ ఓటింగ్ ఖచ్చితంగా రావాలని కానీ లేదా ఖచ్చితంగా ఓటేయాలని కానీ ఏం చెప్పారు, జస్ట్ ఓటింగ్ ఉంది అని. అంటే ఇది ఒక ఫ్లెక్సిబుల్ టైప్ అనమాట. అండ్ 2 లైన్ ఓట్స్, 2 లైన్ విప్ అంటే ఏంటంటే మీరు ఆ రోజు రావాల్సి ఉంటుంది, కాకపోతే ఓటింగ్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 3 లైన్ విప్ అనుకోండి, మీరు ఆ రోజు హౌస్కి రావాలి అండ్ అట్ ద సేమ్ టైం పార్టీ ఎలా చెప్తే అదే స్టాండ్ తీసుకొని మీరు ఓట్ వేయాల్సి ఉంటుంది. అంటే ఈ 3 విప్స్లో ఏది చాలా స్ట్రిక్ట్ అని చెప్పొచ్చు 3 లైన్ విప్, ఏది చాలా ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు సింగిల్ లైన్ విప్. దట్ యూ మస్ట్ అండర్స్టాండ్. ఓకే, సో ఈ విప్ వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ విప్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో యూకేలో, ఆస్ట్రేలియాలో, మన ఇండియాలో ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అలాంటి ఎక్సెప్షన్స్తోనే యూజ్ చేస్తున్నారు. అండ్ కెనడా లాంటి కంట్రీలో మాత్రం ప్రైవేట్ మెంబర్ బిల్ విషయంలో మెంబర్స్ పార్టీ విప్ను ఫాలో అవ్వాల్సిన పని లేదు. అండ్ రిమైనింగ్ మ్యాటర్స్లో వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి విషయమే. సో కాబట్టి ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే మన పార్లమెంటరీ సిస్టమ్ కూడా మారుతున్న టైంని బట్టి మారుతూ ఉండాలి. సో ఎంపీసీ యొక్క అటానమీని అండ్ పార్టీ యొక్క స్టెబిలిటీని రెండింటిని బ్యాలెన్స్ చేసేటట్టు ఉండాలి. ఓకే, సో కాబట్టి ఈ బిల్ అనేది ఒక ప్రోగ్రెసివ్ మెజర్మెంట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ పార్లమెంట్ని కూడా మనకి వరల్డ్ లెవెల్లో ఎట్లాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటికి సో కాంటెంపరీగా మనం తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం. లెట్స్ సీ ఈ బిల్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఓకే, దీనిపైన మనం ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఎంసీక్యూ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ విప్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆర్ కరెక్ట్. విప్ సిస్టమ్కి సంబంధించి ఏది కరెక్ట్. ఓకే, జాగ్రత్తగా మీరు 3 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి. వీలైతే పాజ్ చేసుకొని చదివి రైట్ ఆన్సర్ చెప్పండి. నేను రైట్ ఆన్సర్స్ని లైక్ చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. విప్ సిస్టమ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్గా అంటే క్లియర్గా మెన్షన్ చేశారు అంటున్నారు. సెకండ్ వన్ 3 లైన్ విప్ అనేది కంపల్సరీ ఓటింగ్ యాజ్ డైరెక్టెడ్ అంటే పార్టీ చెప్పినట్టు ఓటేయాలని చెప్పేసి 3 లైన్ విప్ అనేది చెప్తుంది అంటున్నారు. థర్డ్ వన్ విప్ కెన్ బి ఇష్యూడ్ ఓన్లీ బై ద రూలింగ్ పార్టీ. ఓన్లీ రూలింగ్ పార్టీ మాత్రమే విప్ ఇష్యూ చేయగలుగుతుంది, వేరే పార్టీలు విప్ ఇష్యూ చేయలేదు అంటున్నారు. సో 3 స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేది పొలిటికల్ స్టెబిలిటీ కోసం ఉద్దేశించినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఇది పార్టీ కంట్రోల్ని పెంచి ఈ యొక్క ఇండివిజువల్ అటానమీని తగ్గిస్తుంది. అంటే ఎంపీసీ యొక్క అటానమీ తగ్గిస్తుంది. దీనివల్ల డెలిబరేటివ్ డెమోక్రసీ అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి ఈ కాంటెక్స్ట్లో రీసెంట్గా ఇంట్రొడ్యూస్ అయినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్ గురించి డిస్కస్ చేయండి అని మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాము. కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏంటంటే మనీష్ తివారీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్ దేన్ని రిఫార్మ్ చేయమని చెప్పేసి విప్ సిస్టమ్ని రిఫార్మ్ చేయమని చెప్పేసి. మరి ఈ సందర్భంలో అసలు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, అలానే విప్ సిస్టమ్ గురించి ఎందులో చేంజ్ చేయాలి 10th షెడ్యూల్లో. ఆ 10th షెడ్యూల్ అనేది ఆర్టికల్ 102 క్లాస్ 2 ప్రకారం. అండ్ ఆర్టికల్ 102 క్లాస్ 2 ప్రకారం 10th షెడ్యూల్లో ఏ విధంగా ఒక ఎంపీ డిస్క్వాలిఫై అవుతాడు అని చెప్పాను. అందులో ఒకనొక డిస్క్వాలిఫికేషన్ ఏంటంటే మెంబర్ విప్ని ఫాలో అవ్వనప్పుడు. మరి ఇందులో ఏ సందర్భంలోనైతే కనుక గవర్నమెంట్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేసే సందర్భం ఉంటుందో అందులో విప్ ఇష్యూ చేయండి, మిగతా అన్నెసరీ సందర్భంలో విప్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తను ప్రపోజ్ చేస్తున్నారు. అండ్ విప్ అనే సిస్టమ్ యూకే నుండి స్టార్ట్ అయింది. అండ్ విప్ టైప్స్ కూడా మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ప్రజెంట్ విప్ సిస్టమ్ పొందినటువంటి క్రిటిసిజం ఏదో విధంగా ఉంది అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో విప్ సిస్టమ్ ఎలా ఫాలో అవుతున్నారో కూడా మనం కవర్ చేసాం. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మరి మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి. సో దట్ మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ చాలామందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా డెఫినెట్లీ సజెస్ట్ చేయండి. నేను ఆ టాపిక్ని పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.